హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఫ్రెండ్స్ మష్రూమ్ కర్రీ చేస్తున్నా. చూడండి, తమ్ముడు ఈరోజు అరుణాచలం వెళ్తాడు తమ్ముడు. అందుకోసమే నేనైతే మా తమ్ముడు కోసం మష్రూమ్ కర్రీ చేస్తున్నా. చూడండి, తర్వాత ఏదో రోటీస్ ఇంకా చేస్తున్నా. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే వేడి మనం ఎప్పుడైనా రోటీస్ స్మూత్గా రావాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కానీ రోటీ స్మూత్గా రావాలంటే ఆయిల్ కొంచెం వేడి చేసేసుకుంటే మనకి మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ వరకైనా చాలా స్మూత్గా ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే రోటీలు పరపట్టి చేయడం వచ్చు ఫ్రెండ్స్. నేను చేసిన రోటీ అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం ఫ్రెండ్స్, మా పాపకి ఇంకా ఇష్టం. ఇంకా ఇట్లా మంచి స్మూత్ విసికేసి మంచి క్లాత్ కప్పుకుంటే 10 మినిట్స్ సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. స్మూత్గా వస్తాయి రోటీ. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అవుతుంది. కర్రీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే సింపుల్గా చేస్తాను సార్ కర్రీ. తమ్ముడు ఎక్కువ మసాలా ఫుడ్ తిండి కాబట్టి ఆనియన్ వేసి ఫ్రై చేసాను ఫ్రెండ్స్. రోటీ పిండి ఇంకా రెడీ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకైతే మనం ఒక క్లాత్ అయితే ఇట్లా కప్పుకుండి ఒక 10 మినిట్స్ ఫ్రెండ్స్, 10 మినిట్స్ ఇట్లా పెట్టి మనం చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే రోటీ చాలా పర్ఫెక్ట్గా వచ్చి ఫ్రెండ్స్. మా తమ్ముడికి నేను చేసిన రోటీ మా పాప కంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇట్లా చేసుకుంటే మనకి రేపటి వరకైనా ఈవినింగ్ వరకైనా చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి. గట్టని అస్సలు ఫ్రెండ్స్. ఇలా ఒక 10 మినిట్ వేడి చేసి ఆయిల్ వేసుకుంటే, పిండి పీసుకున్నప్పుడే మనం వేడి చేసి కొంచెం ఆయిల్ వేసుకుంటే, ఆయిల్ అయినా గీ అని ఏదైనా వేసుకొని పిసుక్కుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నాదైతే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.